ఈరోజు ఈ వీడియో నందు మనం కంప్యూటర్ పీసీ లేదా ల్యాప్టాప్ నందు కీబోర్డ్ను ఎలా లాక్ చేయాలి లేదా ఎలా అన్లాక్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము లేనప్పుడు వేరే వ్యక్తులు ఎవరైనా సరే కీబోర్డ్ని యాక్సెస్ చేయకుండా మనము మన యొక్క కీబోర్డ్ని లాక్ చేసుకొనవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ ల్యాప్టాప్ యొక్క కీబోర్డ్ని మనము లాక్ చేద్దాం. దీని కొరకు మీరు ఈ కీబోర్డ్లో చూపిస్తున్న విధంగా ఇటు ఎడమ వైపు షిఫ్ట్ కీ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, ఎడమ వైపు షిఫ్ట్ కీ. ఈ షిఫ్ట్ కీని రిపీటెడ్గా ప్రెస్ చేయండి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా షిఫ్ట్ కీని రిపీటెడ్గా ప్రెస్ చేస్తే ఇలా ఒక డైలాగ్ బాక్స్ మనకు కనిపిస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ చూసినట్లయితే ఇక్కడ ఎస్ ఆర్ నో అని రెండు రకాల ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో ఎస్ అనేటువంటి ఆప్షన్ని చూజ్ చేసుకోవాలి. చూడండి, ఎస్ అనేటువంటి ఆప్షన్ చూజ్ చేసుకున్నాక ఆటోమేటిక్గా మన యొక్క స్క్రీన్ లాక్ అయిపోతుంది. చూశారు కదా, మనము మరలా చూద్దాం ఒకసారి. చూశారు కదా, ఇప్పుడు మనం ల్యాప్టాప్ కీబోర్డ్ మీద ఏ ఒక్క కీని ప్రెస్ చేసినప్పటికీ కూడా పనిచేయవు. చూశారు కదా, ఏ ఒక్క కీ కూడా పనిచేయదు. తిరిగి మనము ఈ కీబోర్డ్ని అన్లాక్ చేసుకోవాలంటే మరలా అదేవిధంగా ఈ షిఫ్ట్ కీని పట్టుకొని ప్రెస్ చేస్తూ ఉండాలి. తిరిగి మనకు ఇలా డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ డైలాగ్ బాక్స్ని మరలా ఇలా చేసుకుంటే మనకు తిరిగి కీబోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదండి మనము కంప్యూటర్, ల్యాప్టాప్ లేదా పీసీ యొక్క కీబోర్డ్ని లాక్ చేసుకుని తిరిగి అన్లాక్ చేసుకునేటువంటి పద్ధతి. ఈ విధంగా మీరు మీ యొక్క కీబోర్డ్ని లాక్ చేసుకునవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.